హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గత కొన్ని రోజుల నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వ్యవహారం అనేది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసింది. ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి మొదలుకొని స్టార్ సెలబ్రిటీల వరకు కూడా అందరిపైన కూడా కేసులు నమోదైపోయి, అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఇంతమంది ప్రాణాలు తీస్తుందా అని చెప్పేసి చాలా మంది ఇప్పుడు అవేర్నెస్ కూడా క్రియేట్ అయింది చాలా మందిలో కూడా. అయితే మొదట ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే కేసులు నమోదయ్యాయి, వాళ్ళు విచారణ ఎదుర్కొన్నారు, కొంతమంది అరెస్ట్ అవ్వడం కూడా చూసారు. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వాళ్ళ వరకు ఎలా రీచ్ అవుతుంది, అంటే ఎలా వాళ్ళకు ఆ పేమెంట్ మెథడ్స్ కానివ్వండి, లేకుంటే వాళ్ళని ఏ విధంగా ఈ బెట్టింగ్ యాప్స్ ఓనర్స్ అప్రోచ్ అవుతారు, ఈ విధానం ఏ విధంగా ఉంటుంది, ఎలా ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా మోసపోతుంటారు, సో ఇటువంటి అన్ని అంశాలు మాట్లాడడానికి ఒక ఇన్ఫ్లుయెన్సర్ మనతో పాటు ఉన్నారు. సో ఈయన కూడా బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది మోసపోతున్నారు, వీటిని బ్యాన్ చేయండి అంటూ థియేటర్లో తన ఓన్ డబ్బులను పెట్టుకుని మరి కూడా ప్రచారం అయితే చేశారు. సో ఆయనే అనుదీప్ నాని గారు, సో ఇన్ఫ్లుయెన్సర్. ఒకసారి బెట్టింగ్ యాప్ వ్యవహారం గురించి ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ బ్రో. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. సో కొన్ని రోజుల నుంచి కూడా మీరు చూస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు అయ్యాయి, సినిమా హీరోస్, స్టార్ సెలబ్రిటీలు చాలా మంది మీద అయితే కేసులు నమోదవుతున్నాయి కదా. సో ఈ మొత్తం వ్యవహారం చూసుకుంటే అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి ఏ విధంగా అప్రోచ్ అవుతూ ఉంటారు, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని చెప్పేసి వాళ్ళకు అంటే డబ్బులు ఎంతెంత ఇవ్వగలరు వీళ్ళు, వీటి గురించి వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయి? ముందుగా యాక్చువల్ గా ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి వస్తే ఇవి రెండు రకాలు, ఒకటి లీగల్, ఇల్లీగల్. లీగల్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్స్ తో చేయనివ్వరు, లీగల్ ఏదున్నా కూడా సెలబ్రిటీస్ తో చేసుకుంటారు. సో ఆ కంపెనీస్ కి ఆ సత్తా ఉంది, వాళ్ళు అట్లా వెళ్ళిపోతారు. ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చేసింది ఏంటంటే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం. ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఎక్కడ తయారవుతున్నాయి అండ్ వీటిని ప్రమోట్ చేయడానికి వీళ్ళు ఎంత ఇస్తారో నేను చెప్తా. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అనేది సింగిల్ హోల్డర్, అంటే ఒక పర్సన్, నువ్వైనా అవ్వచ్చు, నేనైనా ఆ పర్సన్ అవ్వచ్చు. ₹1,00,000 ఉన్నాయంటే 50,000 పెట్టి యాప్ డెవలప్ చేపిస్తాడు. ఇంకొక 10,000 అట్లా ఒక 5గురికి ఇస్తారు ఇన్ఫ్లుయెన్సర్లకి, ఇంకొక 50,000. వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1,00,000. ఈ ₹1,00,000తో మొత్తం బెట్టింగ్ యాప్ అనేది రెడీ అయిపోతుంది, మార్కెటింగ్ కూడా అయిపోతుంది. ఇప్పుడు 5గురు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు దీన్ని చేస్తారు, ప్రమోట్ చేస్తారు. చేసినాక 5గురు ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి 1000 మంది అప్రాక్సిమేట్ గా తీసుకో, ఎక్కువ వద్దు, మనిషికి 1000 మంది వచ్చినా 5,000 మంది అయ్యారు. ఆ 5,000 మంది ₹1,000 పెట్టి ఆడిరంటే ₹50,00,000. వాడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1,00,000. వచ్చిన ప్రాఫిట్ ఎంత? 50,00,000. సింపుల్, సింగిల్ షాట్, గన్ షాట్ లో కొట్టేసిన వాడు, హెడ్ షాట్ కొట్టి వెళ్ళిపోయాడు. ఒక్కటే రోజుల 49 lakhs ప్రాఫిటా? యాప్ డిలీట్ తెల్లారు. ఎందుకు మరి యాప్ డిలీట్? అదే కంటిన్యూ చేయొచ్చు కదా, అంటే ప్రూఫ్స్ దొరుకుతాయి కదా, కంటిన్యూషన్ ఉంటే వాడు ట్రాక్ అవుతాడు కదా. ఓకే. సో యాప్ డిలీట్, యాప్ మొత్తం డిలీట్ అయిపోతుంది. అండ్ ఇంకొక యాప్ తయారు చేసుకుంటాడు వాడు. సో ఇట్లా రిపీటెడ్ యాప్ చేసుకుంటా వీటన్నిటికీ ప్లే స్టోర్ లో ప్లేస్ ఉండదు, అంటే యాక్సెప్ట్ చేయదు ప్లే స్టోర్, యాప్ స్టోర్ ఇందులో పెట్టడానికి ఛాన్స్ ఉండదు. సో అందుకే వీడు ఏం చేస్తున్నాడంటే మార్కెటింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ తో తక్కువ ధరలో చేయించుకుంటున్నాడు. ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేపిస్తున్నాడు, ఆ గ్రూప్ లో అందరినీ జాయిన్ అవ్వమని లింక్ పంపిస్తున్నాడు. యాప్ లింక్ కూడా అక్కడే పెడుతున్నాడు, యాప్ ఫైల్ కూడా అక్కడే ఉంటది, అక్కడ నుంచి మనం ఇన్స్టాల్ చేసుకోవస్తుంది యాప్ ని. బయట గూగుల్లో కానీ ఎక్కడ దొరకదు ఈ యాప్స్. సో అట్లా వాళ్ళు లాస్ చేస్తున్నారు. అంటే మనుషులతోటి ఉండదు డీలింగ్, ఇక్కడ అంతా కూడా ఆన్లైన్ లోనే. మనిషి బయట కలవడాలి అవేం ఉండదు, ఇక్కడ ఆన్లైన్ ట్రాన్స్ఫర్లే. ఇప్పుడు ఒకవేళ ప్రమోషన్ కి ఇన్ కేస్ ఆఫ్ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు అయితే కోర్టులో తీసుకునే ప్రమోషన్లు కొన్ని ఉంటాయి పెద్ద పెద్ద యాప్స్ కి. అలాంటప్పుడు లిక్విడ్ రూపంలోనే కావాలి, అప్పుడు మనుషులు వచ్చి హ్యాండ్ ఓవర్ చేయడాలు ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కొన్ని. అప్పుడు పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు చేతిలో డబ్బులు కొన్ని కోట్ల రూపాయలు చేతిలో మారినాయి. కానీ వేరే ఇంటర్వ్యూలలో ఒక అమ్మాయి కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతూ చెప్తుంది, చందు అని. సో ఆమె కూడా చెప్తుంది ఎవరి దగ్గర ఎంత తీసుకున్నారు, ఎవరు ఎంత తీసుకున్నారు అనేది. సో అట్లా అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓకే. మామూలుగా సాధారణ ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఎంత తీసుకుంటారు అమౌంట్లు, అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని చెప్పేసి? ఇన్ఫ్లుయెన్సర్ వాల్యూ అంటది, అంటే వన్ మాట వాల్యూని బట్టి ఉంటది. కొంతమంది చిల్లర, అంటే ఇష్టం ఉన్న కంటెంట్ చేసుకుని హైప్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి 10,000 నుంచి 15,000 ఇవ్వచ్చు, నెలకి 20,000 ఇవ్వచ్చు, అట్లా ఉంటది మాట. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి సొసైటీ బాగా నమ్ముతుంది నన్ను, నాకు 20,000 ఫాలోవర్లు ఉన్నప్పుడే వాడు ₹1,00,000 ఒప్పుకున్నాను. మాకు పర్ మంత్ 1 lakh ఇస్తా అన్నాడు. సో నేను ఒప్పుకోలేదు కాబట్టి ఇక్కడికి అయిపోయింది. నేను కాబట్టి ఇంకోటి చేసిండు అదే ప్రమోషన్. సో అట్లా పోతుంటది, ఒక్కొక్క మనిషిని బట్టి వాల్యూని బట్టి, వానికి మార్కెట్ లో ఉన్న వాల్యూని బట్టి లక్షల్లో కూడా ఇస్తారు, లక్షల కోట్లలో కూడా ఇస్తారు. యాప్ని బట్టి
ఆ యాప్ డెవలప్మెంట్ కి ఎంత ఖర్చు చేసిండు, అది ఎంత మందికి పోవాలి, వాడు రీచ్ అనుకుంటే అంత ఖర్చు చేయాల్సి ఉంటుంది వాడు. ఓకే, మీ దగ్గరికి ఎంత మంది వచ్చారు దాదాపు ప్రమోట్ చేయమని చెప్పేసి? నాకు ఒక 2 వచ్చారు. రాగానే నేను నా స్టోరీ హైలైట్స్ ఉంటాయి కదా, అక్కడ వాళ్ళ మెసేజ్ పెట్టి ఇంకొకసారి బెట్టింగ్ యాప్ ఎవరైనా ప్రమోట్ చేయడానికి నన్ను అడిగితే చెప్పుతో కొడతా అని పెట్టిన. అది చేసి ఇంకెవరు అడగలేదు. అంటే ఎలా అప్రోచ్ అయ్యి మిమ్మల్ని? మామూలుగా మెసేజే, జస్ట్ మెసేజ్, హలో సార్ అని మెసేజ్ చేస్తారు, చెప్పండి అంటే ఒక ప్రమోషన్ ఉంది అంటారు. ఏం ప్రమోషన్ అంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయను అంతే. ఓకే, సో అలా రాగానే మెసేజ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవేమి అంటే లీగలా ఇల్లీగలా అవేమి చెక్ చేసుకోరు, పైసలు కావాలి, డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి చేసేస్తూ ఉంటారు. అదే థింగ్ జరిగేది. డబ్బులు వస్తున్నాయా చేస్తున్నామా, కానీ దానివల్ల ఎవరు లాస్ అవుతున్నారు, ఎంత లాస్ అవుతున్నారు అది ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు చాలా మంది రియలైజ్ అయ్యారు, అంటే నేను చేసింది తప్పు అని రియలైజ్ అయ్యి చాలా మంది కూడా వీడియోలు పెడుతున్నారు, అంటే నేను చేసింది తప్పు అని. బట్ థింగ్ ఏంటంటే జరగాల్సిందంటే జరిగిపోయింది. చాలా మంది చనిపోయినారు, చాలా మంది అడిక్ట్ అయిపోయారు. ఇప్పుడు రాష్ట్రంలో కూడా సగం మంది పిచ్చోళ్ళుగా తయారైపోయారు ఈ వాడుతూ. మామూలుగా మీరు ఇప్పుడు అంటే థియేటర్ లో కూడా యాడ్ ఇస్తున్నారు మీ సొంత డబ్బులతో అని కూడా చెప్పారు, ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి పోకండి అని చెప్పేసి. అంటే మీరు ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి అని చెప్పేసి, లేకుంటే వాడకండి అని చెప్పేసి మీరు ప్రమోట్ చేయడానికి బలమైన కారణం ఏదైనా ఉందంట? అంటే ఒకప్పుడు ఒక అమౌంట్ నేను కూడా లాస్ అయినాయి బెట్టింగ్ యాప్స్ వల్ల. సో నాకు లాస్ అయినా నేను గెటిన్ అయినా. ఓకే, ఏదో దేవుని దేనో ఎట్లా నేను గెటిన్ అయినా. బట్ థింగ్ ఏంటంటే ఇందులోకి ఈ ఊబిలో పడ్డాడు సావేవానికి మార్గం, ఆ డైనమోలోకి వెళ్ళిపోతాడు వాడు. సో ఇప్పుడు నేను చేస్తుంది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ నుంచి దూరం ఉంచడం కాదు, వాళ్ళ ప్రాణాలని కాపాడమని అనుకుంటా. అట్లా అనుకునే దీన్ని ఇంత స్ట్రిక్ట్ గా నేను ఫాలో అవుతూ చేసుకుంటూ వస్తున్నా. ఎందుకంటే ఒక్కరు మారిన చాలు ఒక ప్రాణాన్ని కాపాడడం అయితే నేను. ఇందులో ఈ మత్తులో పడ్డాడంటే వాడు, ఈ అడిక్షన్ కి పడ్డాడు. సగం మంది ఇప్పుడు చనిపోయిన వాళ్ళ అకౌంట్ లా గేమ్ ఆడలేకపోతున్నానే ఆయన బాధతో చచ్చిపోయిన వాళ్ళే సగం మంది ఉన్నారు. అలా లాస్ అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు కాదు వాళ్ళు, సగం మంది నెక్స్ట్ నేను ఆడలేకపోతున్నా, నా దగ్గర డబ్బులు లేవు, ఆ మెంటల్ టెన్షన్ భరించలేక చచ్చిన వాళ్ళే ఉన్నారు. ఓకే, మీరు ఎంత లాస్ అయ్యారు? 1 lakh కంటే బిలోనే, ఎక్కువ ఏం కాదు. మీ సర్కిల్ లో మీరు ఎవరైనా చూస్తారా లాస్ అయిపోయి ఆ ప్రాణాలు మీకు తెచ్చుకున్న వాళ్ళు? మస్తు మంది ఉన్నారు, కొట్టినా తిట్టినా నేనే కొట్టి తీసుకొచ్చిన. ట్రాక్ దగ్గర పోతే, రైల్వే ట్రాక్ల దగ్గర పోతే నేను కొట్టి పట్టుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టిన ఒక్కొక్కరిని. అద్రాబాయ్ ఎందుకురా ఇవన్నీ పంచాయతీలని మోటివేషన్ మాటలు నాకు చెప్పి ఇట్లా చేసుకోరా, పని అది చేసుకోరా, ఇది చేసుకోరా అని చెప్పి వదిలేసి వచ్చిన రోజులు. ఓకే, ఎప్పటి నుంచి మీరు ఈ విధంగా అంటే ప్రమోట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చేయొద్దు అని చెప్పేసి? ఇది సెప్టెంబర్ అక్టోబర్ లో నేను స్టార్ట్ చేసిన ఇవన్నీ, ఈ అవేర్నెస్ వీడియోలు. నా థింగ్ ఏంటంటే బెట్టింగ్ ఒకటే కాదు నా కాన్సెప్ట్. నేను స్టార్ట్ చేసిన బెట్టింగే, కానీ సొసైటీని ఒక మంచి దారిలోకి తీసుకురావడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేసిన. అది ఈ బెట్టింగ్ ఒకటి కాదు, బెట్టింగ్ దీంతో పాటు అనాథాశ్రమాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ అనాథాశ్రమాలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి, తల్లిదండ్రుల్ని పిల్లలు ఎందుకు, భార్యనే ఇంట్లో ఉండాలి, తల్లిదండ్రులు పోయి ఈ అనాథాశ్రమాలలో ఎందుకు ఉండాలి, వాటి మీద పోరాడుతున్నా. ఓకే, అవి ఇంకా ఇట్లా మస్తు చేస్తున్నా, ఒకటని కాదు. బట్ థింగ్ ఏంటంటే నేను అప్పటి నుంచి చేస్తున్నాయి అన్ని నడుస్తూనే ఉన్నాయి, అవి ర్యాండమ్ గా. ఇది ఈ రోజు హైప్ అయింది కాబట్టి బెట్టింగ్ మీద నేను బయటికి రావాల్సి వస్తుంది అంతే. మెయిన్ గా సజ్జనర్ గారు దీన్ని తీసుకురావడం, లోకల్ బాయ్ నాని అరెస్ట్ అవ్వడం, ఆ తర్వాత మొత్తం రైజ్ ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి స్టార్ సెలబ్రిటీల అవ్వడం చూసి ఇది బాగుతుంది. ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీలు బయటకు వచ్చేసరికి కేసు అయిన వాళ్ళే ఇక మీదట మేము చెయ్యము, ఇప్పటి